ద మ్యాజికల్ ఫ్రాగ్. ఒక చిన్న ఊర్లో ఒక పేద మహిళ ఉండేది. ఆమెకి చాలా అందమైన కూతురు కూడా ఉండేది. ఆమె కూతురికి చెర్రీ పండ్లంటే చాలా ఇష్టం. అవి కనిపిస్తే ఇంక పండ్లు తప్ప ఇంక ఏవీ తినేది కాదు. లంచ్ అయినా డిన్నర్ అయినా ఆమెకి చెర్రీ పండ్లే. ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను చెర్రీ అనే పిలిచేవారు. చెర్రీ పక్కింట్లో ఒక తెలివైన మహిళ ఉండేది. ఆమె కేవలం తెలివైనదే కాదు, ఆమె ఒక మంత్రగత్తె కూడా. ఆమె పెరట్లో చెర్రీ పండ్ల చెట్లు చాలా ఉండేవి. చెర్రీకి ఆమె సంగతి తెలియక ఆ చెర్రీ పండ్లను తినడానికి ఆమె పెరట్లో ఉన్న చెరటి పండ్ల తోటలోకి దూకింది. ఆ మంత్రగత్తెకు ఈ చెర్రీ అంటే కోపం. ఎందుకంటే చెర్రీ చాలా అందంగా ఉండేది. ఆమె వెంట్రుకలు చాలా పొడవుగా మెత్తగా ఉండేవి. ఆమె ముఖం కళగా కాంతివంతంగా ఉండేది. చెర్రీ అందాన్ని చూసి మంత్రగత్తె చాలా అసూయపడేది. ఒకరోజు ప్రొద్దున్నే తన పెరట్లో ఉన్న చెర్రీలను చెర్రీ ఏరుకుంటోంది. అది మంత్రగత్తె చూసి సహించలేకపోయింది. చెర్రీ మీద మంత్రాన్ని ప్రయోగించి ఒక కప్పలా మార్చేసింది. పాపం చెర్రీ. ఆ ఊరి రాజుకి 3 కొడుకులున్నారు. రాజు ముసలివాడై బలహీనమయ్యాడు. రాజు తన కొడుకులతో ఇలా అన్నాడు, నేను మీకు 3 పరీక్షలు పెడతాను. వాటిలో ఎవరు గెలిస్తే వారే రాజవుతారు అని చెప్పాడు. మొదటి పరీక్ష, నా వేడి ఉంగరపు రంధ్రంలో నుంచి సులువుగా బయటకు వెళ్లే వెల్వెట్ బట్ట కావాలి. ఇది విన్న వెంటనే ఆ 3 వెతకడానికి బయలుదేరి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు ఇద్దరు చాలా రకాల వెల్వెట్ బట్టలను మార్కెట్లో కొనుగోలు చేశారు. చిన్న కొడుకు మాత్రం నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ఒక మార్కెట్లో సామాన్య వెల్వెట్ ఉంగరంలో నుంచి ఎలా వెళ్ళగలదు? అతడు చాలా ప్రదేశాలు తిరిగాడు, కానీ అలాంటిది ఏమీ దొరకలేదు అతనికి. అతడు చాలా అలసిపోయి ఒక నది ఒడ్డున కాస్త సేద తీరుదాం అనుకున్నాడు. ఆ నది ఒడ్డుకి అకస్మాత్తుగా ఒక కప్ప ఎగిరి వచ్చింది. వచ్చి అతన్ని ఇలా అడిగింది, నువ్వెందుకు బాధగా ఉన్నావు? ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగింది. ఆ కప్ప తీయని గొంతు విని అతను ఆశ్చర్యపోతాడు. తనంటాడు, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు? కానీ నాకు చెప్పొచ్చు కదా, మీరెందుకు బాధగా ఉన్నారో అని అడుగుతుంది. అతడు కప్పకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న కప్ప నదిలోకి ఎగిరి దూకి అక్కడి నుంచి ఒక బట్ట ముక్కని తెచ్చింది. ఇలా అంటుంది, ఈ బట్టను తీసుకో, ఇది నీకు సహాయపడుతుంది. అసలేమీ తీసుకెళ్లకుండా వెళ్లడం కంటే ఇది కొంచెం మేలే కదా అని అనుకుని యువరాజు తిరిగి రాజ్యానికి బయలుదేరుతాడు. అతడు రాజు దర్బారు దగ్గరికి వెళ్తుండగా ఆ చిన్న బట్ట పెద్దదిగా మారుతుంది. 3 కొడుకులు వెల్వెట్ బట్టలతో రావడంతో రాజు సంతోషిస్తాడు. రాజు వాళ్ళకి ఉంగరాన్నిస్తాడు. పెద్ద కొడుకులిద్దరూ ప్రయత్నించగా కొంత భాగం మాత్రమే ఉంగరంలోంచి వెళ్తుంది. వాళ్ళు మళ్లీ ప్రయత్నించి విఫలమవుతారు. చిన్న కొడుకు ఆ బట్టనిచ్చాడు. అందరూ ఆ అందమైన మెత్తని బట్టను చూసి ఆశ్చర్యపోతారు. ఆ వెల్వెట్ బట్ట ఉంగరంలో నుంచి సునాయాసంగా వెళ్ళిపోయింది. నేనొక పరీక్షలో గెలిచాను అనుకున్నాడు చిన్న కొడుకు. ఇక రాజు తన 2వ పరీక్షను పెట్టాడు. అతను ఒక వాల్నట్ షెల్లో సరిపడేంత కుక్క కావాలి అని అడుగుతాడు. మళ్ళీ ఆ 3 వెతకడానికి బయటకు వెళ్ళిపోతారు. ఈ పరీక్ష కొంచెం కష్టమైనది. ఈ కుక్క ఎక్కడ దొరుకుతుంది అని చిన్న కొడుకు ఆలోచిస్తూ ఉంటాడు. అడవంతా తిరిగి అలసిపోయి తిరిగి ఆ నది ఒడ్డుకే వచ్చి కూర్చుంటాడు. అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒకసారి సహాయం చేసిన ఆ కప్ప గుర్తొస్తుంది. తలుచుకోగానే కప్ప ఒడ్డుకు ఎగిరి వచ్చింది. యువరాజా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నారు అని యువరాజు జరిగిందంతా చెప్తాడు. ఆగండి, నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి అని అంటుంది. అనగానే తిరిగి వెనక్కి నదిలోకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఒక ఎండిన పండుని నదిలోంచి బయటకు తీసుకొచ్చి, దీన్ని తీసుకోండి, మీరు రాజదర్బారుకు వెళ్లి దీన్ని పగలగొట్టండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పింది. యువరాజు దాన్ని తీసుకుని బయలుదేరతాడు. పెద్ద కొడుకు చిన్న చిన్న కుక్క పిల్లల్ని చాలా తెచ్చారు, కానీ అవి ఎందుకు పనికిరావు. వాళ్ళు ఆ 2వ పరీక్షని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తెచ్చిన కుక్క పిల్లల్లో కొన్నింటికి కాళ్ళు బయటకొచ్చేవి, కొన్నింటికి తోక బయటకొచ్చేది. ఇది చూసి ఇద్దరు చాలా బాధపడ్డారు. ఇక చిన్న కొడుకు తను తెచ్చిన పండుని పగలగొట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు. అందులో చిన్న కుక్క పిల్లుంది.
రాజు ఒకసారి పరిశీలించాడు. ఆ కుక్క పిల్లని తీసుకుని షెల్లో పెట్టి చూశాడు. అందులో ఆ కుక్క పిల్ల సరిగ్గా సరిపోయింది. యువరాజు చాలా సంతోషించాడు. రాజు కూడా సంతోషించాడు. ఇక ఇప్పుడు చివరి పరీక్ష సిద్ధమయ్యారు. ముగ్గురులో ఎవరైతే అందరికంటే అందమైన అమ్మాయిని పెళ్లాడతారో వారే నా తర్వాత రాజవుతారు అని అన్నాడు. ఇది కాస్త సులువైన పరీక్ష అనుకున్నారు. ఇక పెద్ద కొడుకులు ఆ అమ్మాయిలను వెతకడానికి బయలుదేరారు. వాళ్ళు చాలా అందమైన అమ్మాయిలు చూస్తారు. వాళ్ళు ఈ 3వ పరీక్షలో సంతోషిస్తారు. కానీ చిన్న కొడుకు కొంచెం బాధగా నడుస్తూ ఇప్పుడు నాకెవరు సహాయం చేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఆ కప్ప కూడా నాకు సహాయం చెయ్యలేదు. ఆ కప్ప నదిలో నుంచి ఒక అందమైన అమ్మాయినైతే తీసుకురాలేదు కదా అనుకుంటూ విచారంగా ఆ నది ఒడ్డు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కప్ప మళ్ళీ వచ్చి అడిగింది, ఏం జరిగింది అని అడిగింది. నువ్వు చాలా ప్రయత్నించినట్టున్నావు, నాకు చెప్పు ఈసారి ఏం పరీక్షో అని అడుగుతుంది. యువరాజు మళ్ళీ అంతా వివరించాడు. కప్ప, బాధపడకండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. రాజమందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి చూడండి, చూసి నవ్వకండి అని చెప్పింది. యువరాజుకి ఈసారి నమ్మకం కుదరలేదు. బాధపడుతూ వేరే మార్గం లేక రాజదర్బారుకు మెల్లగా నడుస్తూ వెళ్ళాడు. రాజదర్బారుకు దగ్గరగా వచ్చిన తర్వాత అతనికి ఏదో శబ్దం వినిపించింది. అతని వెనక్కి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. 6 పెద్ద ఎలుకలు ఒక పెద్ద గుమ్మడికాయ రథాన్ని లాక్కుంటూ వస్తున్నాయి. ఒక పెద్ద కప్ప ఆ రథాన్ని నడిపిస్తోంది. లోపల అతడి స్నేహితురాలు ఒక అందమైన కప్ప కూర్చునుంది. అది చూసి చూడ్డానికి నవ్వొస్తున్నా రాజు మాత్రం నవ్వలేదు. అతనికి ఏమీ అర్థం కాలేదు. తన మనసులో ఇలా అనుకున్నాడు, అసలు ఏంటి ఈ రథం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని అనుకున్నాడు. చూస్తుండగానే ఆ గుమ్మడికాయ రథంగా మారిపోయింది. అతను చూస్తున్నది కళ నిజమో అర్థం కాలేదు. ఆ 6 ఎలుకలు 2 నల్లటి గుర్రాలుగా మారిపోయాయి. రథాన్ని నడిపిస్తున్న పెద్ద కప్ప ఒక సైనికుడిలా మారిపోయింది. ఇంకా లోపల ఒక అందమైన అమ్మాయి కూర్చునుంది. యువరాజుకి ఆ నదిలోని కప్పే ఆ అమ్మాయి అని అర్థమైపోయింది. ఇక ముగ్గురు లోపలికొచ్చారు. 2 పెద్ద కొడుకులు చాలా మంది అమ్మాయిని తీసుకొచ్చారు. కానీ చిన్న కొడుకు మాత్రం చెర్రీని లోపలికి తీసుకురాగానే అక్కడున్న వారందరూ ఆమె అందానికి ఆశ్చర్యపోయారు. ఆమెనే అందానికి రాణిని చేశారు. ఎందుకంటే అందరిలోకి ఆమె అందగత్తె కాబట్టి. ఇక రాజు ఇలా ప్రకటించాడు, ఇక అన్ని పరీక్షల్లో చిన్న కొడుకు గెలిచాడు కనుక అతడినే తర్వాత రాజుగా నియమించాడు.